దీంతో పాటుగా మనం ప్రధానంగా క్రికెట్ సంబంధించింది, ఇటు స్పోర్ట్స్ సంబంధించింది అంటే మన టీ20 వరల్డ్ కప్ను టీమిండియా గెలిచింది. దాని మీద ఇక పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్న నేపథ్యంలో ప్రభుత్వాలు కూడా ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు బీసీసీఐ కూడా ఒక్కొక్క ప్లేయర్కు పెద్ద నజరాన ప్రకటించినట్టు తెలుస్తుంది. అదేందో ఒకసారి చూద్దాం. పెద్ద ఎత్తున బహుమతుల ప్రకటన అంట. దానికి సంబంధించిన వార్తను కూడా మనం ఇక్కడ చూడొచ్చు. 6 కోట్లు అంట, ఒక్కో ప్లేయర్కు 6 కోట్లు. టీ20 ప్రపంచ కప్ విజేతకు బీసీసీఐ నజరాన ఇచ్చిందంట. బీసీసీఐగా మనకు తెలుసు క్రికెట్ చరిత్రలోనే బీసీసీఐ దగ్గర ఉన్నటువంటి ఆదాయం కానీ బీసీసీఐ దగ్గర ఉన్నటువంటి నిధులు కానీ మరి ఏ ఇతర టీంకు ఏ ఇతర క్రికెట్ అసోసియేషన్కి కూడా లేదు. ఏ ప్రపంచ కప్లోని ఏ దేశానికి సంబంధించిన క్రికెట్కి కూడా లేదు. అయితే ఆ నేపథ్యంలోనే మరి వరుసగా రెండోసారి డిఫెండింగ్ ఛాంపియన్ అనేది మళ్ళీ చరిత్రలో కప్పు కొట్టిన సందర్భం లేదు. ఆ నేపథ్యంలో టీమిండియా రెండోసారి కప్పు గెలవడం, అది కూడా స్వదేశంలో కప్పు గెలవడంతో ఇటు బీసీసీ కూడా చాలా చాలా అద్భుతంగా దాని మీద భావిస్తూ ఆ విజయాన్ని సెలబ్రేట్ చేసుకునేందుకు ఆటగాళ్ళను కూడా ప్రోత్సహించేందుకు భారీ ఎత్తున నజరాలను ప్రకటించినట్టు తెలుస్తుంది. అదే ఆ నజరానే ఒక్కొక్క ప్లేయర్కు 6 కోట్లుగా ప్రభుత్వం ఇప్పుడు బీసీసీఐ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇక ఒక్కో ప్లేయర్కు 6 కోట్లు. టీ20 ప్రపంచ కప్ విజేతకు బీసీసీఐ భారీ నజరాన మొత్తం 130 కోట్ల బహుమతి ప్రకటన. వరల్డ్ కప్ విజేతలకు భారత్ క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ భారీ నగదు పురస్కారంతో ఘనంగా గౌరవించింది. సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని ఛాంపియన్ టీంకు మొత్తం 131 కోట్ల నగదు పురస్కారాన్ని అందించనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. వరల్డ్ కప్ సొంతం చేసుకున్న ఆటగాళ్లు, వారికి అండగా నిలిచిన సహాయ బృందకి, సరైన జట్టును ఎంపిక చేసిన సెలెక్టర్కు అభినందనలు తెలుపుతూ మున్ముందు జట్టు ఇలాంటి మరిన్ని విజయాలు అందుకోవాలని బోర్డు కార్యదర్శి దేవజిత్ సైకియా అన్నారు. బోర్డు ప్రకటించిన మొత్తంలో ఆటగాళ్లకు ఎంతగా ఇస్తారన్నది అధికారికంగా ప్రకటించకపోయినా ఇందులో 90 కోట్లను 15 మంది జట్టు సభ్యులకు ఇవ్వనున్నట్లు సమాచారం. దీని ప్రకారం ఒక్కో క్రికెటర్కు 6 కోట్లు చొప్పున లభిస్తాయి. మిగతా 41 కోట్లను హెడ్ కోచ్, అసిస్టెంట్ కోచ్లు పాటు సహాయ సిబ్బందిలోని ఇతర సభ్యులకు వారి హోదాల ప్రకారం పంచుతారు. ఇక 2024 భారత జట్టు టీ20 వరల్డ్ కప్ గెలిచినప్పుడు బోర్డు భారీ మొత్తాన్ని 125 కోట్ల బహుమతి అందించింది. అప్పట్లో అందించిన విషయం తెలిసిందే. ఇక వారి సరసన చేరడం గౌరవం. సూర్యకుమార్ యాదవ్ కూడా మాట్లాడుతున్నాం. ఫస్ట్ చూద్దాం మనం. 90 కోట్లు మొత్తం 130 కోట్ల బహుమతి అటు బీసీసీఐ ప్రకటించింది. బీసీసీఐకి 130 కోట్లు అంటే పెద్ద విషయం కాదు. ఎందుకంటే బీసీసీఐ ఇప్పుడు ప్రపంచ క్రికెట్ తో పోల్చుకుంటూ ఉన్న అసోసియేషన్తో పోల్చుకుంటూ బీసీసీఐకి ఎక్కువ ఆదాయం ఉంది, ఎక్కువ నిలువ కూడా ఉంది కాబట్టి 130 కోట్లు ఇచ్చింది. అదే మాదిరిగా అంటే 2024లో టీ20 వరల్డ్ కప్ గెలిచినప్పుడు కూడా దాదాపు 125 కోట్ల బహుమతి ప్రకటించింది కాబట్టి దానికి మించి అంటే 130 కోట్లను ఇటు బీసీసీఐ ప్రకటించినట్టు తెలుస్తుంది. అయితే బీసీసీఐ ప్రకటించిన 131 కోట్లు మొత్తం అంటే ఆటగాళ్ళకే ఇస్తుందా లేకపోతే ఇతరులకు ఇస్తుందా అన్న దానిపై కూడా వివరణ రాలేదు. అయితే ఉన్న సమాచారం ప్రకారం అయితే 131 కోట్లలో దాదాపు 90 కోట్లను 15 మంది ఆటగాళ్లకు, 15 మంది ప్లేయర్లకు, 15 మందికి మాత్రం ఇచ్చే అవకాశం ఉందంట. 15 మందికి ఇంటూ 6 కోట్లు లెక్కేసుకుంటే 90 కోట్లు. 90 కోట్లను ఇటు ప్రజలకి, వాళ్ళకి మెయిన్ ప్లేయర్లకి 15 మందికి ఇచ్చేట అవకాశం ఉందంటే ఇక మిగిలిన మొత్తం 40 కోట్ల రూపాయలను మాత్రం ఇటు హెడ్ కోచ్, వాటికి సంబంధించిన సెలెక్టర్లకి వాళ్ళకి మాత్రం కేటాయించే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇంకేం జరుగుతుందంటే 41 కోట్లు హెడ్ కోచ్కు, అసిస్టెంట్ కోచ్లతో పాటు మిగిలిన 40 కోట్లను వీళ్ళకి హెడ్ కోచ్లకు, అసిస్టెంట్ కోచ్లకు ఇస్తుందంటే ఇక మనం మాట్లాడుకున్న 2024లో 125 కోట్లు ఇచ్చింది కాబట్టి దానికి మించి ఈసారి 130 కోట్లు ఇస్తుంది. ఇదంతా కూడా ఇటు ఆర్థికంగా ఆటగాళ్ళకి ఆదుకోవడంతో పాటు వాళ్ళకి ఒక అండదండగా నిండటంతో పాటు రాబోయే రోజుల్లో స్ఫూర్తిదాయకంగా ఉండడం, ప్లేయర్లకి భారీ నజరాన వస్తుంది. మన టీమిండియా అంటే దేశం కోసం ఆడుతున్నప్పటికీ ప్లేయరు గెలిస్తే వాళ్ళు కూడా ఆదుకుంటుంది ప్రభుత్వం అని వాళ్ళకు ఒక స్ఫూర్తిదాయకంగా నిలవాలనే బీసీసీఐ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇక దీంతో పాటు ఇక మ్యాచ్ అనంతరం సూర్యకుమార్ వారు సరసన చేయడం గౌరవం ఉందంటూ కూడా ఏదో మాట్లాడారు. భారత్కు టీ20 వరల్డ్ కప్ను అందించిన 3వ కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ నిలిచాడు. ధోని, రోహిత్ శర్మ తర్వాత ఈ ఘనత అతనికే దక్కింది. అలాంటి క్రికెట్ సరసన తన పేరు కూడా చేరడం గొప్ప గౌరవంగా భావిస్తున్నట్టు సూర్యకుమార్ అన్నాడు. వరుసగా 2 వరల్డ్ కప్లు గెలవడం చాలా సంతోషంగా ఉంది. ఇక 2 ఏళ్ల క్రితం గెలిచినప్పుడు మేము దాన్ని పునరావృతం చేయాలని భావించాం. జట్టు మంచి జోరు మీద ఉంది. 2028 లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్లో స్వర్ణంతో పాటు అదే ఏడాది జరిగిన టీ20 కప్లో మళ్ళీ గెలిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ధోని, రోహిత్ వంటి గొప్ప కెప్టెన్లతో నన్ను పోల్చడం చాలా గర్వంగా ఉంది.
మున్ముందు కూడా మరిన్ని విజయాలు జట్టుకు అందించాలని కోరుకుంటున్నాం. ఇక టోర్నీ ఆరంభానికి ముందు ధోనితో మాట్లాడా. సన్నాహాలకు సంబంధించి అతను ఇచ్చిన సూచనలు చాలా బాగా పనిచేశాయి అని సూర్యకుమార్ అన్నాడు. ఫైనల్ ముగిశాక మరుసటి రోజు ఉదయం 8 గంటలకు తమ సంబరాలు కొనసాగాయని అతను వెల్లడించాడు. ఇక సూర్యకుమార్ ఏదో అంటున్నాడు, ఇక మ్యాచ్ ఈ నేపథ్యంలో బీసీ ఎప్పుడైతే నజరాన ప్రకటించిందో ఆ నేపథ్యంలో సూర్యకుమార్ యాదవ్ కూడా ఒక మాట మాట్లాడుతుంది. ఇప్పుడు ఎప్పుడైతే 2 టీ20 వరల్డ్ కప్లు ఆడు ధోని కానీ రోహిత్ శర్మ కానీ 2007 ధోని, తర్వాత 2014 రోహిత్ శర్మ ఎప్పుడైతే గెలిచారో టీ20 కప్ గెలిచారు 2024లో రోహిత్ శర్మ ఆధ్వర్యంలో టీ20 వరల్డ్ కప్, తర్వాత 2007లో ధోని ఆధ్వర్యంలో టీ20 వరల్డ్ కప్కి టీమిండియా గెలిచింది. వారి తర్వాత మూడో ఇండియన్ కెప్టెన్గా తర్వాత నేను నిలవడము అంటే సూర్యకుమార్ యాదవ్ మూడో కెప్టెన్గా టీ20 వరల్డ్ కప్ గెలవటం మూడోసారి తనకెంతో అదొక అరుదైన గౌరవంగా కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. అయితే వాళ్ళిద్దరి అటు ధోని రోహిత్ కెప్టెన్సీల తర్వాత తన కెప్టెన్సీలు కూడా ఇటు కప్పు గెలవడం తనకు ఎంతో గౌరవప్రదంగా ఉందంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. రెండోసారి గెలవాలి అంటే 2024 తర్వాత అంటే 2026 గెలవాలనుకోవడం మంచి శుభపరిణామం. అనుకున్నట్టుగానే గెలవడం కూడా వాళ్ళకి దక్కిన గౌరవంగా చెప్తుంటే తర్వాత 2028 లాస్ ఏంజల్స్ ఒలింపిక్లో స్వర్ణంతో పాటు అదే జరిగే టీ20 కప్లో మళ్ళీ గెలవాలి. అంటే మనకి మొన్నే ప్రధానంగా ఏర్పడిందంటే వయసు రీత్యా దాదాపు 35 సంవత్సరాల వయసు వచ్చిన సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టు కూడా గతంలో వార్తలు వచ్చినాయి. ఈ ఫైనల్ మ్యాచ్కు ముందు ఫలితం ఎలా ఉన్నా కానీ సూర్య రిటైర్మెంట్ ప్రకటిస్తున్న టీ20 వరల్డ్ కప్ ఫామ్ కోల్పోతున్నట్టు కూడా కొన్ని వార్తలు వచ్చినాయి. ఈ నేపథ్యంలోనే సూర్యకుమార్ యాదవ్ ఏం మాట్లాడుతున్నాడంటే ఇప్పుడు 2028లో జరిగే 2008 ఒలింపిక్ లాస్ ఏంజల్స్ జరిగే ఒలింపిక్స్లో స్వర్ణం గెలవాలి. దాంతోపాటు అదే ఏడాది జరిగే మళ్ళీ టీ20 వరల్డ్ కప్ను కూడా వరుసగా మూడోసారి అంటే 2024, 2026తో పాటు 28లో జరిగే టీ20 వరల్డ్ కప్ అంటే మూడోసారి వరల్డ్ కప్ కూడా సాధించి హ్యాట్రిక్ కొట్టాలి. అప్పటి వరకు తానే నాయకత్వం వహించాలి. ఇంకా 2 ఏళ్ళు కూడా తానే క్రికెట్ టీమిండియాకు టీ20 వరల్డ్ కప్కి కెప్టెన్స్గా ఉండాలని కూడా ఆయన భావిస్తున్నట్టు తెలుస్తుంది. సరే, ఓవరాల్గా